ఇంతకాలం పోలీసులను గుప్పెట్లో పెట్టుకుని ఆడిందే ఆట చెప్పిందే శాసనం అన్నట్లుగా వ్యవహరించి పిన్నెల్లి బ్రదర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటకు రాగా తమ్ముడు మాత్రం ఇంకా అజ్ఞాతం వీడలేదు. ఇంతకాలం అధికారం అండతో ప్రభుత్వ వ్యవస్థలను చెప్పుచేతల్లో ఉంచుకుని అరాచకం సాగించిన వెంకట్రామిరెడ్డి కేసులతో భయాందోళనల్లో ఉన్నారు. అక్రమ కేసులతో ముప్పు తిప్పలు పెట్టి ప్రత్యర్థులను భయపెట్టి గ్రామాల నుంచి వలసలు వెళ్లేలా చేసిన వెంకట్రామిరెడ్డి భయంతో అజ్ఞాతంలో గడుపుతున్నారు. ఇంతకీ వెంకట్రామిరెడ్డి అసలు ఎక్కడున్నట్లు? ఆయన పోలీసులకు లొంగిపోతారా, లేక పోలీసులే ఆయన్ని ట్రేస్ చేసి అరెస్టు చేస్తారా? టేక్ ఏ లుక్. పల్నాడులో పెత్తనం సాగిస్తూ విర్రవీగిన వారు ప్రస్తుతం నియోజకవర్గ దరిదాపుల్లోకి రాలేకపోతున్నారు. తామింతకాలం గుప్పెట్లు పెట్టుకున్న పోలీస్ శాఖ కేసులతో తప్పించుకు తిరగాల్సిన దుస్థితి నెలకొంది. బెయిల్పై అన్న బయటికొచ్చిన షాడో ఎమ్మెల్యేగా పెత్తనం సాగించిన వెంకట్రామిరెడ్డి మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. పోలింగ్ హింస నేపథ్యంలో హౌస్ అరెస్ట్లో ఉన్న సోదరులు గత నెల 17న సీఎం జగన్ను కలిసిన తర్వాత నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కూర్చోమంటే కూర్చొని లెమ్మంటే లేచిన కొందరు పోలీస్ అధికారులకు వెంకట్రామిరెడ్డిని అరెస్టు చేయక తప్పని పరిస్థితిలో నెలకొన్నాయి. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ పొందిన రామకృష్ణారెడ్డి నరసరావుపేటలో అడుగుపెట్టారు. కానీ వెంకట్రామిరెడ్డి మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇంతకీ పిన్నెల్లి బ్రదర్ వెంకట్రామిరెడ్డి ఎక్కడున్నారు? ఓవైపు పల్నాడు ప్రజలు చర్చించుకుంటే మరోవైపు పల్నాడు పోలీసుల దృష్టంతా ఆయనపైనే ఉంది. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడంతో ఇక ఆయన సోదరుడిపైనే పోలీసులు నిఘా పెట్టారు. ఆ ప్రాంతంలో అరాచకాలు పీక్స్కు వెళ్లడానికి వెంకట్రామిరెడ్డి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి తనంతా తానుగా లొంగిపోతారా, పోలీసులే అరెస్ట్ చేస్తారా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో చెలరేగిన హింసతో మాచర్ల నియోజకవర్గం ఒక్కసారిగా చర్చనీయాంశంగా నిలిచింది. ఈ నియోజకవర్గం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈవీఎంల ధ్వంసంతో పాటు పార్టీ కార్యాలయాల దహనాలు, బాంబుల మోతలు, ఏజెంట్లపై దాడులతో 2 రోజుల పాటు ఆ ప్రాంతం అట్టుడికిపోయింది. దీంతో పోలీసులు అల్లర్లకు పాల్పడిన వారందరినీ అరెస్ట్ చేసి ఈ క్రమంలోనే పాలువాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎం ధ్వంసం చేసి అడ్డొచ్చిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు 307 హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. దీంతో పాటు కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి చేయడమే కాకుండా టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన ఘటనలో పీఆర్కేపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పిన్నెల్లి మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి నెల్లూరు జైలుకు తరలించారు. ఇక ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి ఎక్కడున్నాడన్న దానిపై పోలీసులు ప్రస్తుతం దృష్టి సారించారు. రామకృష్ణారెడ్డితో పాటు సీఐపై దాడి ఘటన కేసులో వెంకట్రామిరెడ్డి కూడా ఉన్నారని పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పిన్నెల్లి సోదరుల స్వగ్రామమైన కండ్లకుంటలో టీడీపీ ఏజెంట్ మాణిక్యాలరావుని బెదిరించి దాడి చేసిన ఘటనపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ 2 కేసులతో పాటు మరో 7 కేసుల్లో వెంకట్రామిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. పోలింగ్ జరిగిన మే 13 తర్వాత వెంకట్రామిరెడ్డి తన అన్న రామకృష్ణారెడ్డితో కలిసి హైదరాబాద్ వెళ్లారు. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పీఆర్కే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్ అయ్యేంత వరకు మధ్యంతర బెయిల్ పొందారు. ఆ తర్వాత బెయిల్ రద్దవడం, అరెస్ట్ అవ్వడం శరవేగంగా జరిగిపోయాయి. ఇంత జరుగుతున్నా వెంకట్రామిరెడ్డి మాత్రం అజ్ఞాతంను వీడలేదు. ఆయన ఎక్కడున్నారన్నది ఆయన అనుచరులకు కూడా అంతు చిక్కడం లేదు. ఈ క్రమంలోనే పోలీసులు వెంకట్రామిరెడ్డి కోసం గాలింపు మొదలెట్టారు. ప్రస్తుతం రామకృష్ణారెడ్డి అరెస్ట్ కావడంతో పోలీసులు వెంకట్రామిరెడ్డిపై నిఘా పెట్టినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారని అంటున్నారు. మరోవైపు పోలీసుల తీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వెంకట్రామిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు తలుచుకుంటే వెంకట్రామిరెడ్డిని పట్టుకోవడం పెద్ద పని కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కొందరు పోలీస్ అధికారులు పిన్నెల్లి బ్రదర్స్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కండ్లకుంటలో టీడీపీ ఏజెంట్ నోముల మాణిక్యం ఆయన కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఘటనలో నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ కేసులను నీరుగార్చే యత్నం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా పోలీసులు ఈ కేసుపై సీరియస్ గా దృష్టి సారించి వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేశారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.